అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఈ ఆగస్టు 15, 16, 17 ఈ 3 రోజుల్లో మీ జీవితంలో జరిగేటువంటి జాతక ఫలితాల గురించి క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు వినేటువంటి ఆ భారీ శుభవార్తలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నామండి. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తుంటే ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. రేపటి రోజు కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి సమస్యలున్నా పూజారి గారు ముఖము చేతిరేఖలు చూసి జ్యోతిష్యం చెప్తారు. అలాగే స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును. భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, కోర్టు సమస్యలు, వాస్తు గృహ సమస్యలు, ఇతర ఏ ఇబ్బందులున్నా ముఖము చూసి చేతిరేఖలు చూసి గవ్వలతో జ్యోతిష్యం చెప్తారు. గురువు గారిని సంప్రదించవలసినటువంటి నెంబర్ 8003366716 ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పుకోండి. పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చక్కగా వివరిస్తారు. ఇప్పుడు కుంభరాశి వారి జాతక ఫలితాలు ఈ 3 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా వీరి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుంటే మీరు చాలా సంతోషంగా గడపడానికి ముందుగా ఎప్పుడు కూడా అందరికన్నా అర్హులని మీరు కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా బాధలను మేము అనుభవించాలేమో, మేము ఎంత కష్టాలు ఎంత బాధలు ఉన్నా మేము సంతోషానికి గురి కావాల్సిందే, మేము సంతోషంగా ఉండాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని మీకు నచ్చినటువంటి దారిలో మీరు వెళ్తూ ఉంటారనమాట. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఒకరిని నొప్పించేటువంటి మనస్తత్వం కాలేదన్నమాట వీరిది. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను సంతోషంగా ఉండాలి, ఎవరికైనా ఎప్పుడైనా సరే చేతితో అంటే వీరి యొక్క చేతితో ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటారనమాట. ఎవరికి కూడా సహాయం కోరి వస్తే లేదు పొమ్మని అనరండి. ఎప్పుడు కూడా సహాయం వీరికి చేతినంత సహాయం చేస్తూ ఉంటారు. అంత మంచి మనస్తత్వం ఈ యొక్క రాశి వారిది. ఇంకా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం అనేది మీకు కలగబోతుందండి. ఈ 3 రోజులు సరికొత్తమైనటువంటి దారిని కూడా మీకు చూపించబోతుందన్నమాట. అలాగే మరి అసలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోయేటువంటి ఆ శుభవార్తలు ఏమిటి, మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, మిమ్మల్ని కంటికి రేపలా కాపాడేటువంటి భగవంతుడి కృప అలాగే మీపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. మీకు కూడా మీ ఇష్టదైవాన్ని ఒక్కసారిగా తలుచుకొని ఈ వీడియోని వినండి. ఇక చెప్పాలంటే ఈ 3 రోజుల్లో మీ ముందుకు రాబోయేటువంటి శుభవార్తలు అలాగే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి మీరు ఈ సమయంలో ఈ వీడియోని చూస్తున్నారంటే కూడా ఇది అనుకోకుండా జరిగిందంటే కానీ కాదు, మీ జీవితంలో ఒక పెద్ద అతి పెద్ద మార్పు అనేది జరగబోతుంది. అయితే ఈ రోజు నుండి మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వాటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు ఈ 3 రోజులు మాత్రమే కాకుండా కొన్ని నెలల వరకు మీ భవిష్యత్తును బంగారంలా మార్చబోతుంది. అయితే అందులో వార్త అయితే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త కూడా రాబోతుందండి. అలాగే ఇన్నాళ్ళుగా నిలిచిపోయినటువంటి సంతోషాన్ని కూడా ఒక్కసారిగా మీ వైపు తిరగడం కూడా మొదలవబోతున్నాయన్నమాట. అయితే ఈ సంకేతాలన్నీ కూడా మీరు తప్పకుండా ఒక సమయం అంటూ ఉంటుందండి. ఆ సంకేతాలను మీరైతే తప్పకుండా గుర్తించాలి. ఎందుకంటే ఈ విధంగా గుర్తించడం ద్వారా మీకు మరింత ఎక్కువగా అదృష్టం అనేది మీ వైపు తప్పకుండా మల్లుతుంది. అలాగే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పైకి ఎంతో ధైర్యంగా కనిపించినా లోపల ఎంతగా కృంగిపోయారనేది మీకు మాత్రమే తెలుసండి. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల యొక్క ప్రవర్తన మిమ్మల్ని మరింత ఎక్కువగా కూల్చివేసింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మినా ఎవరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు కూడా ఉన్నాయండి. అయితే ఇప్పుడు మీ కష్టాలన్నీ ముగిసిపోయాయి, మొత్తం సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి. కాదండి, అలా కనీసం మీ కష్ట సమస్యలకు కొంచెం కానీ మార్పు అనేది కనిపిస్తుందన్నమాట. మీ గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్ళుగా మూసుకుపోయినటువంటి దారులన్నీ కూడా ఇప్పుడు తెరుచుకున్నట్లుగా మీకు ఒక అవకాశం అనేది మీ చేతికి అందుతుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళడం వలన మీ జీవితంలో ఎంతో ఒంటరిగా మారిపోయింది. మీ జీవితం ఎంతో బాధపడ్డారో మరి అటువంటి ఒక బంధం ముఖ్యమైనటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోకి అడుగు పెడతారు. ఇది మీ పాత స్నేహితులు కావచ్చు, మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు. మరి వారి రాక మీ జీవితంలో ఎన్నో సంతోషాలను అయితే తప్పకుండా తీసుకొస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి పైకి, అంటే మీ చుట్టూ ఉన్న వారిలో ఒక వ్యక్తి అయితే పైకి చాలా మంచిగా మీతో నటిస్తూ మీ మేలు కోరుకునే వారిలా మీతో మాట్లాడుతున్నారండి.
మీ ఎదుట వారు పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతంగా అసూయపడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మీ వెనక ఇతరులతో మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. అయితే ఈ 3 రోజుల కాలం యొక్క మనసులో ఉన్నటువంటి రహస్యాలను, ఆర్థిక విషయాలను కానీ మీరు మీ భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి కూడా గుర్తుపెట్టుకోండి. చాలా ప్రశాంతంగా మీ మనసును ఎప్పుడు కూడా మీ మనసు ఉంచుకొని మీ పనులను మీరు చూసుకోండి. అయితే ఈసారి మీరు తప్పకుండా సాధించబోయేటువంటి విజయం ఏదైతే ఉందో అది చూసి మీ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఆ పరమేశ్వరుడు మీ వెనుక ఉండి నడిపించబోతున్నాడండి. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావాలని, అది చూసి ప్రపంచమే ఎప్పుడు కూడా ఆశ్చర్యపోవాలని భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు. మరి ఈ అద్భుతమైనటువంటి మార్పుల గురించి మరింత తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మీ జీవితంలోకి ఒక ఊహించినటువంటి రాబోయేటువంటి మొదటి శుభవార్త గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ రోజు నుండి రేపటిలోపు సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి శక్తులు అకస్మాత్తుగా ముందుకు కదలడం మీరు గమనిస్తారు. ఏదో తెలియనటువంటి శక్తి మిమ్మల్ని ఒకవైపు నడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మొదటి శుభవార్త మీ జీవితంలోకి వస్తుందండి. ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించింది కావచ్చు. ఎప్పటి నుండో నిలిచిపోయినటువంటి డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి అందడం, పాత పనుల వల్ల ఊహించనటువంటి లాభాలు రావడం, లేదా మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రావడం, తప్పకుండా ఇలాంటివన్నీ జరుగుతాయండి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి. మీ ముందుకు వచ్చే అవకాశం మొదటి చూపులో మీకు కొంచెం తక్కువగా మీకు అనిపించినా దాన్ని హేళన చేయవద్దు. దాని గురించి మేము ఇన్ని రోజులు కష్టపడింది అని చెప్పి మాత్రం తక్కువగా అంచనా వేయవద్దు. దాన్ని ఏ అవకాశాన్నైనా కానీ విడిచిపెట్టుకోకండి. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనేటువంటి ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుందండి. అయితే ఈ 4 రోజుల్లో, ఈ 3 రోజుల్లో డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి కాగితాలనైనా సరే, సందేశాలైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం వల్ల, నిర్లక్ష్యం చేయడం అటువంటివన్నీ చేయకండి. ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల ఒక పెద్ద సమస్యకు దారి తీసేటువంటి అవకాశం అయితే తీయవచ్చు. ఇక ఇంకొక శుభవార్త గురించి చెప్పుకుంటే మొదటి దానికంటే చాలా గొప్పదండి. గత కొన్ని నెలలుగా మీ జీవితంలో కనిపించకుండా పోయినటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం తిరిగి మరలా మీరు చూడడం మొదలవుతుందన్నమాట. కుటుంబంలో ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తి ప్రవర్తన వల్ల అయితే మీకు విసిగిపోయారో, నిరంతరం ఆందోళన చెందుతూ ఉన్నారో వారి వైపు నుండి ఇక ఒక ఊరట లభించేటువంటి మంచి వార్త అయితే అందుతుందన్నమాట. గత కొన్ని రోజులుగా ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉండవచ్చు. మరి దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదండి. మీపై ఉన్నటువంటి ప్రతికూల శక్తి ప్రభావం. ఇకపై ఆ ప్రతికూల శక్తి ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాల్లో మధురమైనటువంటి అనుభూతులు మొదలవుతాయండి. ఇన్నాళ్ళుగా నిలిచిపోయినటువంటి పనులు వేగంగా ముందుకు కూడా సాగుతాయి. అయితే గుర్తుంచుకోవాలి, ఈ సమయంలో కూడా మీరు ఒక వ్యక్తి మీ జీవితాన్ని, మీ సంతోషాన్ని కూడా కృంగిపోయారని పైకి మాత్రం ఆ మేలు మీకు ఎదుగుదలను అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉంటున్నారనమాట. మరి అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా అయితే ఉంచుకోండి. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేసుకోవద్దండి. అలా చేసుకోవడం వల్ల మనకే నష్టం అండి. చాలామంది మన ఫ్రెండ్సే కదా, మన బంధువులే కదా, మేమంటే ఇష్టం కదా, అన్ని పర్సనల్స్ అన్నీ చెప్పుకుందాము అనేటువంటి ఒక అవగాహన అనేది ఏర్పరచుకొని బ్రతుకుతూ ఉంటారనమాట. అస్సలు మంచిదే కాదండి అది. ఎందుకంటే మనం నమ్మిన వ్యక్తులే మన వెనుక గోతులు త్రవ్వేటువంటి అవకాశాలు ఈ మధ్యకాలంలో చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా. ఇది కలికాలము. మనము అందరినీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నప్పుడు మనం బయట వ్యక్తులను ఎలా నమ్మాలి అనేటువంటి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అవసరం లేదండి. పూర్తి నమ్మకంతో ఎవరిని కూడా నమ్మకండి. ఇక అంతేకాదండి, మీరు ఎప్పుడైనా సరే అయినటువంటి మనసుతో ఈ 3 రోజులు మీరు ఎక్కువగా పరమేశ్వరుని ఆరాధన చేసుకొని పరమేశ్వరుని నమ్మిన వారికి ఎటువంటి కీడు జరగదండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా చేసుకొని, మరొక శుభవార్త ఏమిటంటే మీ ఉద్యోగం, వ్యాపారం అలాగే కెరీర్కు సంబంధించిందండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చేతగాని వారిగా, బలహీనంగా చూసిన వారే ఈ 3 రోజుల్లో మీ ఎదుగుదలను చూసి తప్పకుండా నోరెళ్ళబెడతారు. ఉద్యోగంలో ఎప్పటి నుండో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయన్నమాట. ఇక వ్యాపారంలో సరికొత్త దారులు కనిపిస్తాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కడం లేదని చెప్పి నిరాశలో ఉన్న వారికి జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు కూడా వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ అవకాశం ఎంత వేగంగా అయితే వస్తుందో మీరు నిర్లక్ష్యం అంతే వేగంగా చేజారిపోతుంది. అందుకే ఈ 3 రోజుల్లో బద్ధకానికి అసలు ప్రదేశం అనేది, మీరు చోటు అనేది ఇవ్వకండి. ఏ పని అయితే మీరు తర్వాత చేద్దాంలే అని చెప్పి వాయిదా వేస్తారో ఆ పని మీ అదృష్టానికి కూడా దారి తీయవచ్చు అనమాట.
ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే ఉద్యోగంలో సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా మీ ప్రతిభను మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ కూడా చాలా త్వరగా మీకు అనుకూలంగా కూడా మారతాయండి. అయితే దీనికి ఒక్క షరతు, మీ ముందుకు వచ్చే అవకాశాన్ని చూసి భయపడకండి. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవాళ్ళు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో ఎప్పటికైనా కానీ కోల్పోతారనమాట. ఇక మరొక శుభవార్త ఏమిటంటే ఇది మీ మనసులో దాచుకున్న బలమైనటువంటి కోరికకు సంబంధించింది. అంటే మీ మనసులో ఏ కలనైతే మీరు ఎవరికి చెప్పుకోలేదో, రాత్రులు ఎప్పుడు కూడా ఏకాంతంగా భగవంతుని వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారో మరి దాన్ని భగవంతుడు ఆలకించాడండి. మరి ఈ 3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప సంకేతం తప్పకుండా మీకు అందుతుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలో రావాలని లేదండి, ఒక వింత అనుభవం లేదా యాదృచ్ఛికంగా జరిగే సంఘటన రూపంలో ఎదురుపడుతుందన్నమాట. అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీకు కంటపడడం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మెసేజ్ ఒక మరలా మీకు కనిపించడం, లేదా ఒక ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయినటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రావడం ఇలా జరగవచ్చు. అయితే ఇవేవి ఊరికే జరగడం లేదండి, దీని వెనుక కారణం ఉంటుంది. అసలు సులువైనటువంటి విజయం మీకు ఎక్కడైతే మొదలవుతుందో ఆ దారికి ఆ వైపుకే మీకు ఈ 3 రోజుల్లో కూడా నడుస్తారనమాట. అందుకే ఈ 3 రోజులు మీ అంతరాత్మ చెప్పే మాటను తొక్కేసేయండి. ఏదైనా పని చేయాలని మీ మనసుకు బలంగా అనిపిస్తే వాయిదా వేయకండి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు చిన్న చిన్న సంకేతాల రూపంలో మన చెంతకు వస్తుంది. మరి మీ ప్రేమ బంధాల విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు అయితే మీరు తప్పకుండా చూస్తారండి. ఎవరైతే అంటే పాత బంధం తెగిపోయినటువంటి స్థిర ఉంటుందో అది మరల అకస్మాత్తుగా వాతావరణం పూర్తిగా మార్పుకు చెందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంలో నింపేస్తారండి. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోకి అసలు ఎందుకు వచ్చారో మీకే అర్థం కాదండి. అయితే రోజులు గడిచే కొద్దీ ఆ బంధం మరలా మీకు ఉంటుంది, మీకే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక, మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనో మీతో ఆనందాన్ని పంచుకోవాలని చెప్పి ఉన్నారో, కొందరు కేవలం మీ మనసులో ఇంకా వారి స్థానం కోసం ఏదో ఒక విధంగా అంటే వారు ప్రయత్నం చేయాలని చెప్పి తపనతో, అలాగే ఏం చేస్తున్నారు, ఏ పనులు మీరు చేస్తున్నారు, ఈ విధంగా అభివృద్ధిలోకి వస్తున్నారు అనేటువంటి దురుద్దేశంతో కూడా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఇక మీ జీవితంలోకి మెరిసేదంతా బంగారం అనుకొని ఏ కొత్త బంధాన్నైనా కానీ కొత్త అవకాశాన్నైనా కానీ కళ్ళు మూసుకొని వెంటనే నమ్మేయకండి. మొదట మీ పరిస్థితులను, మనుషులను పూర్తిగా అర్థం చేసుకొని ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తప్పకుండా తీసుకోండి. ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు, ఎంతో ఒంటరిగా మిగిలిపోయారు, ఎన్నో రాత్రులు ఎవరికి తెలియకుండా కన్నీళ్ళు కూడా దాచుకున్నారు. కాబట్టి ఇప్పుడు రాబోయే సమయం మీ ఓపికకు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప ప్రతిఫలం. గతంలో మీ విలువ తెలియకుండా మిమ్మల్ని తక్కువ చేసి చూసిన ఒక వ్యక్తి చాలా త్వరలోనే మరలా మీ ముందుకైతే వస్తారు. మరి ఈసారి మాత్రం నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు మీకు అసలైనటువంటి గుండె ధైర్యాన్ని, నిబ్బరాన్ని, శక్తిని చూపించాల్సి ఉంటుంది. రాబోతున్న ఈ 3 రోజుల్లో ఎలాంటి మనుషుల్లోనైనా సరే అంత తొందరగా వారి మార్పును చూసి ఈజీగా నమ్మేయకండి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఒకవైపు అదృష్టం మీ వెనక ఉంటే మరోవైపు కొందరు మీలో ఉన్నటువంటి సానుకూల శక్తిని ఎలాగైతే తగ్గించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు అసలు భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ రాశి చుట్టూ ఎప్పుడు కూడా శక్తివంతమైనటువంటి రక్షణ కవచం, అదే శివ కవచం ఎప్పుడు ఏర్పడి ఉంటుందన్నమాట. అందుకే మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు కూడా మెల్లమెల్లగా మీ జీవితం గురించి వారంతట వారే పూర్తిగా దూరం అయిపోతారు. ఇక ఈ 4 రోజుల్లో, ఈ 3 రోజుల్లో మీ జీవితంలోకి మీ భవిష్యత్తును మార్చేసేటువంటి ఒక పెద్ద శుభవార్త నిజమేనా, అది మీలో మీరు పదే ఆలోచన చేస్తారు. ఇంకా శివారాధన తప్పకుండా చేసుకోండి. రేపటి రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా చేసుకొని మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి కుంభరాశి వారు, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 3 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా, ఎవరితో ఎలా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అవగాహన మీకు వచ్చిందని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.